ప్రభు స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ప్రభు మహాకృపను బట్టి ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రభు మరి తన వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన ప్రకారం ప్రవచించటను నిర్లక్ష్యము చేయకుడి అనే మాటను బట్టి మరి ప్రతిరోజు ఈ యొక్క యూట్యూబ్లో మరి వర్తమానాలు అందించాలని ఆశ కలిగి ఉన్నాను, ప్రేరేపణ కలిగి ఉన్నాను. దయచేసి ప్రార్థించండి. ఒక మాట చదువుకొని మనము వర్తమానంలోకి వెళ్దాం. పాత నిబంధన గ్రంథంలోంచి జకర్యా గ్రంథము, పాత నిబంధన పుస్తకంలో నుంచి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదువుకుందాం. 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. 9 వరకు చదువుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించటకు నీవు ఏమాత్రం దానవు? నీవు చదును భూమి అగుదువు. కృప కరుణుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసియున్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు. చూడండి, ఇక్కడ 7వ వచనంలో శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. మరొకసారి చదువుతున్నాను. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప ద్వారా మమ్మల్ని ఇంతవరకు భద్రపరిచి క్షేమంగా ఉంచి నాయన ఈ సాయంకాల సమయంలో మీ యొక్క మాటలు ధ్యానించడానికి మీ ఇచ్చిన కృపకి వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, చదువుకున్న లేఖనాలు దీవించండి, మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభువా, మా ప్రభువా, మీరే మాతో మాట్లాడి బలపరచండి, వాక్శక్తి అనుగ్రహించండి, పరిశుద్ధాత్మ ద్వారా సంగతులు బయలుపరచండి. నాయన మా తండ్రి, మీ వాక్శక్తి అనుగ్రహించండి. మా ప్రభువా, మీరే మీ కృప చూపించి సంగతులు బయలుపరచండి. మరుగైన మన్నాను మాకు భుజింపచేయండి. నా తండ్రి, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మాకు మీరే అందించమని ప్రార్థన చేస్తున్నాం. వింటున్న వారందరికీ క్షేమ కలుగుగాక, వారందరికీ ఈ యొక్క సంగతులు ప్రయోజనకరంగా మార్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని, లేఖనాల నుంచి యేసుక్రీస్తును మాత్రమే అగుపరిచి యేసుక్రీస్తుకు మాత్రం మహిమ కలుగుగాక అని, మనుషుడు మరుగును గాక అని మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ గంత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో నిరీక్షించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చేరువచ్చిన పిల్లలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చదువుకున్న వచనంలో ఒక మాట చూసాం మనం ఇందాక. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఏమి జరుగునంటే ఇక్కడ మనం 9వ వచనంలో చూస్తున్నాం, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. పరిశుద్ధ గ్రంథంలో మందిరము అనే విషయంలో మనం కొన్ని లేఖన భాగాలు మనం చూడవచ్చు. మనం చాలాసార్లు వింటున్నట్టుగా మన దేహం కూడా ఆయనకు ఆలయం అని మనం వింటాం. మీ దేహం మీ దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అనే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఒకటి మన దేహం అనే మందిరము, ఆలయము, లేదా ఇంకోటి సంఘం అనే ఆలయము గురించి చూస్తున్నాం.
రెండోది మూడోది మన కుటుంబాన్ని కూడా మనము ఇల్లుగా మనము వర్ణిస్తాం. సో మందిరం అనేది కట్టబడాలంటే, మందిరం నిర్మించబడాలంటే, మందిరము క్షేమాభివృద్ధి పొందుకోవాలంటే ప్రభు అంటున్నాడు, నా ఆత్మ చేతనేది జరుగును. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. పాత నిబంధన కాలంలో ప్రవక్తల్ని ప్రేరేపించిన ఆ ఆత్మ, ప్రవక్తల్ని ప్రేరేపించి రాయించిన ఆ లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తుని గూర్చే సాక్ష్యం ఇస్తున్నాయి. వారు లేఖనాలు ఆత్మచేత ప్రేరేపించబడి రాశారు, కానీ ఆ ఆత్మ ప్రభు వారిలో ఎల్లప్పుడూ సాధ్యపడలేదన్నమాట. ఒక మాట చూసుకుందాం. కీర్తన పుస్తకంలో నుంచి 51వ కీర్తన గ్రంథం 51వ కీర్తన 11వ వచనంలో దావీదు ఇలా అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. 51వ కీర్తన 11వ వచనం అండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమని దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఒక విశ్వాసి విషయంలో, అతను సొంత రక్షకుడిగా క్రీస్తుని అంగీకరించిన వెంటనే అతని హృదయము పవిత్రపరచబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో మరి సువార్త అంగీకరించిన వ్యక్తి హృదయం ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది. ఆ పవిత్రపరచబడిన హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తాడు. కాబట్టి మన దేహంలో ఇప్పుడు ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో ఈ పరిశుద్ధాత్ముడు మన దేహంలో ఎప్పటి వరకు ఉంటాడంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఏముందంటే, 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో ఈ వచనం ప్రకారము పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు మనలో ఉంటాడంటే విమోచన దినం వరకు, ఈ దేహ విమోచన దినం వరకు, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు ఆయన మన లోపల ఉంటాడు. మరొక మాట ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ముందు సువార్తను విన్నాము, సత్య సువార్తను విన్నాం. ఆయనే ప్రభు అని, ఆయనే మన పాపాలను క్షమించగల దేవుడని, రక్షకుడని, ఆయన మాత్రమే మన పాపాలు కడిగే సమర్థుడని, మరి ఆయన విమోచన ముందు మనం విశ్వాసం ఉంచాము. ఆ సత్యవాక్యాన్ని మనం నమ్మాము, క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డాం. వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే ఈ ఆత్మ ఎప్పటి వరకు ఉంటాడు మన లోపల అంటే పరిశుద్ధాత్ముడు దేహ విమోచన వరకు ఉంటాడు. మరొక మాట చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి వాగ్దానం చేసింది అంటే ఈ పరిశుద్ధాత్మను ఎవరు వాగ్దానం చేస్తారంటే తండ్రి వాగ్దానం చేస్తాడు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత పరలోకంలో నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ ఈ భూమి మీదకి వచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అను పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. సో పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆరోహణం కానప్పుడు, ఆయన కాకముందు
శిష్యులతో మేడగదిలో ఈ పరిశుద్ధాత్మని గురించి కొన్ని మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. అది యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏంటిదంటే, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. ఇప్పుడు చూడండి, వచనం ప్రకారము పరిశుద్ధాత్ముడు ఎవరిని గూర్చి తెలియజేస్తాడంటే, ఎవరిలో ఉన్న విషయాలు చెప్తాడంటే యేసుక్రీస్తులో ఉన్న విషయాలనే ఆయన చెప్తాడు. ఆ వాగ్దాన ఆత్మ, ఆ సత్య స్వరూపకు ఆత్మ ఆయనకి ఈ గ్రంథంలో ఈ 16వ అధ్యాయంలోనే, లేకపోతే 14వ అధ్యాయంలో కూడా 16వ అధ్యాయంలో ఆయనకి ఆదరణకర్త అని, అలాగే ఉత్తరవాది అని, యెహోవా ఆత్మ అని, ఇలా చాలా రకాల పేర్లు పరిశుద్ధాత్మకు ఉన్నట్టుగా మనము చూస్తాం, పవిత్ర ఆత్మ అని. అయితే ఈయన ఏం చేస్తాడంటే యేసుక్రీస్తుని గురించి మాత్రమే మనకు బోధిస్తాడు. ఈయన వాగ్దానం చేయబడిన ఆత్మ. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతారో, ఎవరి హృదయం అయితే కడగబడుతుందో ఆ వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసము చేస్తాడు. అయితే ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన తర్వాత 16వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఈయన ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఏ కార్యం చేస్తాడు అంటే 16వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏంటంటే, నేను తండ్రి వద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు పలుకుతున్నాడు. ఏంటంటే, నేను తండ్రి వద్దకు వెలుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఒప్పుకొన చేస్తాడు. అంటే ప్రభువు దేవుని కుడిపార్శ్వంలో హెచ్చించబడవలసిన సమయం ఉంది. ఆ తర్వాత భూమి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నీతిని గూర్చి ఒప్పుకొన చేస్తాడు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. సో మనం ప్రభునందున్న వారందరూ కూడా నీతిమంతులు. ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, మనం క్రీస్తునందు దేవుని నీతి, మనం క్రీస్తునందు దేవుని నీతి. సో దేవుని ఎదుట మనం నీతిమంతులమైగా నిలబడ్డాం. సో మనం నీతిమంతులమని మనకు ఒప్పుకొన చేసే పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉన్నాం. ఆ వాగ్దానాత్మని మనం కలిగి ఉన్నాం. మీరు రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మనం ఆయన పిల్లలం, ఆయన బిడ్డలం, నీతిమంతులం, పరిశుద్ధులం, కుమారులం, వారసులం అని పరిశుద్ధాత్ముడు ఒప్పుకొన చేస్తాడు. సో మరి ఎప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఒప్పుకొన చేస్తాడంటే, యేసుక్రీస్తును మాత్రం ప్రకటించేవారు మాత్రమే, యేసుక్రీస్తులో ఉన్న జీవితాన్ని ప్రకటించినప్పుడు మాత్రమే ఆత్మ ప్రభువు మనలో వర్క్ చేస్తాడు. లేకపోతే యేసుక్రీస్తు కాకుండా మరి యేసుక్రీస్తు ప్రక్కన పెట్టి, ఆ ద్రాక్షవల్లిని పక్కన పెట్టి మనం ఫలిద్దామంటే తీగ ఏమాత్రం కూడా ఫలించలేదన్నమాట. ఒక మాట చదువుకుందాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనుడి. ఇక్కడ అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు. వీరు ఏం బోధిస్తారంటే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఒప్పుకొని ఆత్మలన్నమాట. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. తన శరీరం మీద మనకు రావాల్సిన శాపాన్ని ఆయన భరించాడు. అయితే ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో, అంటే ఏ బోధ, ఇక్కడ ఆత్మ అంటే బోధ అనమాట. ఎందుకంటే ఆయా ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక అంటే సంఘంలో ఆత్మను గురించి మనము చెప్తున్నామంటే ఆ ఆత్మని మనం బోధగా మనము అనుకోవచ్చు. ఆ ప్రతి సంఘంలో ఒక టీచింగ్ ఉంటుంది. ఆ టీచింగ్ కేవలం యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఆ యేసుక్రీస్తు గురించి చెప్పని ఆ బోధ అయితే ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ నడిపింపు అయితే కాదు. ఇక్కడ దాని గురించి రాస్తూ కింద అన్నాడు, అది స్వచ్ఛస్వరూపైన ఆత్మ కాదు, అది భ్రమపరచు ఆత్మ. కాబట్టి ఇప్పుడు గమనించండి, మనం వినే టీచింగ్ ఏదైతే ఉందో ఆ ఆత్మ ప్రభు మనకు తెలియజేయాలి. ఎవరిని గురించి తెలియజేయాలంటే యేసుక్రీస్తుని గురించి తెలియజేయాలి. మరి యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఎందుకు తెలియజేయాలి అని అంటే, ఇప్పుడు
మన జీవం ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే ఉంది. మీరు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదవచ్చు. ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఏలయనగా మీరు మృతి పొందితిరి, అంటే మనం యేసుక్రీస్తుతో కూడా చనిపోయాం, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. ఇప్పుడు మన జీవం ఎక్కడ ఉందంటే దేవునిలో ఉంది, క్రీస్తులో ఉంది. ఇక్కడ కింద అంట 4వ వచనంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు. ఏంటిది? మనకు జీవమై ఉన్న క్రీస్తు. సో మన జీవం ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తే. ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలోనే 11వ వచనంలో ఉంటుంది, మన సర్వం ఎవరు? క్రీస్తే. క్రీస్తే మన సర్వమునై ఉన్నాడు. ఇదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే సర్వ సంపూర్ణత క్రీస్తులోనే ఉందంటాడు. అలాగే ఇదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తే మనకు విమోచనం అంటాడు. అంటే మన పాపములకు క్షమాపణ, పాపం విషయంలో మనం చనిపోయాం, సమాధి చేయబడ్డాం, తిరిగి లేచాం, ఆయనతో పాటు దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాం. మనం కూడా సంఘంని ఆయన తన కుడి పార్శ్వంలో కూర్చుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మాట ఉంది. కాబట్టి ప్రియులారా గమనించండి, మన జీవం ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. మన జీవము క్రీస్తులో చాలా భద్రంగా ఉందన్నమాట. సో ఆ భద్రంగా ఉన్న ఆ జీవాన్ని, ఆ లైఫ్ని ఆ ఆత్మ ప్రభు మాత్రమే చెప్తాడు. మీకు మాట నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికనే 1వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని మహిమకు ఏం కలగాలి అంటున్నాడు? కీర్తి కలగాలి అంటున్నాడు. ఆయన సంపాదించుకున్న ప్రజలకు, ఫుట్ నోట్లో ఏముంది? మూడో ఫుట్ నోట్లో 3వ నంబర్ వేసి కింద ఫుట్ నోట్లో ఆయన సొత్తైన ప్రజలకు అంటున్నాడు. ఆయన సొత్తైన ప్రజలకు ఏం కలగాలి? విమోచనం కలగాలి. ఇప్పుడు చూడండి, గమనించండి, ఆల్రెడీ సొత్తైన ప్రజలు అంటే ఆయన ప్రజలే కదా. మరి ఆ ప్రజలకు కూడా విమోచన కలగాలంటే ఏంటిది? అర్థం ఏంటిది అంటే ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన తర్వాత మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే నీతిమంతులుగా తీర్చబడిన మనకు నీతిమంతులుగా ఈ లోకంలో జీవించవలసిన అవసరం ఉంది. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మీరు గమనించినట్లయితే, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడు అంటాడు. అంటే ఏంటిదంటే ఈ లోకంలో బ్రతికే ఈ దినాలు ఏవైతే ఉన్నాయో మనము నీతితో, స్వస్థబుద్ధితో, భక్తితో మనం బ్రతుకుచుండాలి అని కృప కూడా బోధిస్తుంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఉందన్నమాట. అయితే మనం దేవుని మహిమ కీర్తి కలగాలంటే మనం ఆల్రెడీ దేవుని బిడ్డలు చేయబడ్డాం, కానీ ఈ లోకంలో మనం దేవుని కుమారులుగా మనము అగుపడాలి. ఎవరి ఎదుట అంటే మనుషుల ఎదుట. మనం ఆల్రెడీ దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుని ఎదుట ఆయన కుమారులము, ఆయన సన్నిధిలో నిలబడ్డాం. అయితే మనము ఆయన కుమారులుగా ఈ లోకంలో జీవించాలి. అందుకనే మరొక మాట మీకు చూపిస్తాను. ఇక్కడికి ఆ మాట చూపించిన తర్వాత మనం ఇక్కడికి వద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి, 8వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే ఇప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడితేనే కుమారులుగా ఉంటామా? ఈ వాక్య భాగం అట్లా కాదు. మనం ఆల్రెడీ దేవుని కుమారులమే. ఎవరు ఎదుట అంటే దేవుని ఎదుట. అయితే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు అప్పుడు అందరి దృష్టిలో వీరు దేవుని కుమారులు, వీరు దేవుని బిడ్డలు అన్నట్టుగా మనము జీవించగలుగుతాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు. అయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ఇందాక మనం చదువుకున్న రిఫరెన్స్, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచనం. ఇప్పుడు ఆయన సంపాదించుకున్న ప్రజలు ఎవరంటే ఆయన బిడ్డలు చేయబడ్డ వాళ్ళు. వారికి మరి విమోచన కలగాలంటే అర్థం ఏంటిదంటే వారికి ఈ లోకంలో శ్రేష్టమైన జీవితం ఉంది, వారికి ఈ లోకంలో ఒక మంచి జీవితం ఉంది, అది యేసుక్రీస్తులో ఉంది. అయితే ఆ జీవితాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలా, విమోచించుకోవాలా, ఆ జీవితాన్ని వారు జీవించాలి. అందుకొరకే ఆ జీవితమేమో యేసుక్రీస్తులో పరలోకంలో భద్రంగా ఉంది. ఆ పరలోకంలో భద్రంగా ఉన్న ఆ మంచి జీవితాన్ని ఆత్మ ద్వారా మనం ఈ లోకంలో అనుభవించాలి. దాన్ని, ఆ జీవితాన్ని ఈ యొక్క వచనంలో స్వాస్థ్యము అన్నాడు. స్వాస్థ్యం అంటే ప్రాపర్టీ. యేసుక్రీస్తులో మనకు ఆ ప్రాపర్టీ ఉంది, ఆ యొక్క వారసత్వం ఉంది.
కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ద్వారానే మనము ఆ స్వాస్థ్యాన్ని మనము క్లెయిమ్ చేసుకుంటాం. అర్థమవుతుందా ప్రియులారా? ఇక్కడ అందుకనే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఏంటిదంటే గ్యారంటీ. యేసుక్రీస్తులో ఉన్న జీవితంలోనికి, ఆ జీవంలోనికి నడిపించే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీకు ఇంకో వచనం చూపిస్తాను నేను, చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం చేయండి. రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఇప్పుడు ఈ వచనం ప్రకారం చెప్పండి, క్రీస్తులో ఏముంది? జీవం ఉంది. ఆ జీవంలోకి ప్రవేశపెట్టే వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ అనే వ్యక్తి నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీలో ఆ పరిశుద్ధాత్మ ప్రభువు ఉన్నాడు, ఆయన విశ్వాసం ఉంచిన నాలో కూడా ఉన్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. వారందరిలో ఉన్న పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తునందున్న జీవానికి లేకపోతే స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడు, అంటే గ్యారెంటీగా ఉన్నాడు. అంటే ఆ జీవాన్ని ఆ జీవన ప్రవేశపెట్టే వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడు అని అంటే యేసుక్రీస్తు మాత్రమే ప్రకటించబడే సంఘంలో, యేసుక్రీస్తు మాత్రమే బోధించబడే ఉపదేశాన్ని మనం విన్నప్పుడు మాత్రమే, యేసుక్రీస్తులో మనకు కలిగిన ఉన్నతమైన స్థితిని మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవంలోనికి మనల్ని ప్రవేశపెడతాడు. అర్థమవుతుంది ప్రియులారా? సో పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టాడు. పౌలు గారు ఎంతో జ్ఞానవంతుడు, ఆయన స్కాలర్ కదా. అయినప్పటికీ ఆయన ఒక మాట కొరింథీయులకు రాస్తూ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఇలా అంటాడు. ఏమంటాడంటే 1వ వచనం నుంచి నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుతాను. 1వ వచనం నుంచి చదువుతాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడని కాను అంటున్నాడు. 2వ వచనంలో యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందని నిశ్చయించుకుంటుని. అంటే పౌలు గారికి జ్ఞానం ఉన్నప్పటికీ, మాట్లాడే వాక్చాతుర్యం ఉన్నప్పటికీ దాన్ని ఏమాత్రం వినియోగించుకోకుండా కేవలం సిలువ వేయబడిన యేసుక్రీస్తునే ఆయన ప్రకటించాడు. ఎందుకు మరి యేసుక్రీస్తునే ప్రకటించాలంటే యేసుక్రీస్తు మన జీవం అని ఇందాక మనము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఏ సంఘంలో అయితే యేసుక్రీస్తు ప్రకటించబడతాడో ఆ సంఘంలో మనకు విశ్వాసము కలుగుతుంది. మీరు ఈ వాక్యం వినే ఉంటారు. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనం వింటున్నప్పుడు, ఆయనలో ఉన్న జీవం మనం వింటున్నప్పుడు మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడు ఆ జీవం విషయంలో మనకు నిరీక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో మనం ధైర్యంతో కానీ భయం లేకుండా నిర్భయంగా మనం ముందుకు వెళ్ళవచ్చు. యేసుక్రీస్తే మన జీవము. ఆ యేసుక్రీస్తుని ప్రకటించే వారే ఆత్మచేత నడిపించబడతారు అనే విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తే మనకు జీవం అనే మాటను మీరు మైండ్లో పెట్టుకోవాలి. అయితే ఇందాక మనము మూలవచనంగా తీసుకున్న జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో నా ఆత్మచేతనే ఇది జరుగునని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన హృదయంలో ఎవరున్నారో ఆత్మప్రభు ఉన్నాడు. సంఘంలో కూడా పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత నిర్వహించబడుతున్న ఆ పరిస్థితి అయితే ఉంటుందో అది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఆత్మానుసారంగా వెళ్తున్నప్పుడు మనకు సమాధానం అనేది ఉంటుంది, మనకు జీవం కలుగుతుంది. మీరు రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట మనం గమనించవచ్చు. రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానంలో ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనకు సమాధానం, మన నలుదిశల సమాధానం ఉంటుంది. సొలొమోను కాలంలో నలుదిశల నెమ్మది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 13వ లేకపోతే 7వ అధ్యాయం ఏంటి వస్తాయి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం.
ఇలాగున ఫిలిస్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధంగా ఉండెను. చూడండి, సమూయేలు ఉన్నప్పుడు ఆ పట్టణం ఎలా ఉంది? ఇశ్రాయేలు, ఆ ఫిలిస్తీయులు శత్రువులు సమూయేలు రోజులలో వారు రాలేకపోయారు. అంటే ఆ పట్టణంలో ఏముంది? సమాధానం ఉంది. సమూయేలు ఎవరంటే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి అనమాట, న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి. న్యాయాధిపతులలో 15వ న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. సో గమనించండి ప్రియులారా, ఆత్మ ప్రభు మనతో ఉన్నాడు. ఆ ప్రభు మనతో ఉన్నప్పుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనం ఇందాక చదువుకున్న జకర్యా గ్రంథంలోనే 4వ అధ్యాయంలో ఈ మాట రాశాడు కదా. మనం చివరి చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 9వ వచనంలో, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అంటే ఇక్కడ మందిరం కట్టే విషయంలో వారు మాట్లాడుతున్నారు. అయితే సంఘం అనే మందిరం క్షేమాభివృద్ధి చెందాలి, మన దేహం కూడా నిర్మించబడాలంటే కేవలం అది నా ఆత్మ ద్వారానే జరుగుతుంది అని ఇక్కడ స్పష్టమవుతుందన్నమాట. మీరు మరొక మాట హగ్గై గ్రంథంలో చూసినట్లయితే ఈ జెరుబ్బాబెలు తోటే ఆ హగ్గై గ్రంథంలో ఒక మాట ప్రభు అంటాడు. చూడండి, 2వ అధ్యాయం, హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం ఇలా ఉంది. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొనుడి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవాకు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి, నా ఆత్మ మీ మధ్యను ఉన్నది కనుక భయపడకుడి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లోని మనం చదివిన వచనాలలో 4 సార్లు భయపడకూడదు అన్నాడు. అంటే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు మనని భయానికి గురి చేసేవాడు కాదు. మనకు పిరికితనం గల ఆత్మను పొందలేదు, మనం దత్తపుత్రాత్మను పొందాం. తిమోతికి రాస్తూ పౌలు గారు ఒక మాట చెప్తాడనమాట. తిమోతికి రాస్తూ పౌలు గారు 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదనమాట. సో దేవుడు ఆ ఆత్మని, ఆ పరిశుద్ధాత్మని మనలో ఉంచి మనకి ఏమిస్తాడు? మన శక్తిని ఇస్తాడు, మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మనల్ని వాగ్దాన జీవంలోకి ప్రవేశపెడతాడు. ఆయన వచ్చిన పని ఏంటిదంటే యేసుక్రీస్తులో ఉన్న జీవంలోకి మనం నడిపించడమే, ఆ ప్రభు పోలికలోకి మార్చడమే ఆయన మనకు అప్పగించిన పని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఏముందంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 18వ వచనము, మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అర్థమవుతుందా? ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అయితే ఆత్మ చేత మన క్రీస్తు పోలికలోకి మార్చబడతాం. ఎవరి పోలికలోకి? క్రీస్తు పోలికలోకి. ప్రభు చిత్తం కూడా అదే, మన క్రీస్తు యొక్క గుణాతిశయం ప్రకటించాలి, ఆయన పోలికలోకి మనము మార్చబడాలి. కాబట్టి ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికలోకి మనం మార్చబడతాం. అయితే మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తారు ఏంటంటే, అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పుడు, మొట్టమొదటిసారిగా ఎందుకంటున్నాడంటే ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మగా ఈ భూమికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు. దావీదు కాలంలో అయితే నా ఆత్మ నియోధను తీసుకుపోనీయకు అని మొరపెట్టాడు ఆయన 51వ కీర్తనలో, ఇందాక చూసాం కదా. అయితే ఆ కాలంలో పరిశుద్ధాత్మను వాగ్దానం చేయబడిన ఆత్మగా రాలేదు, వస్తువు వెళ్ళిపోయేవాడు. కానీ యేసుక్రీస్తు మహిమపరచబడిన తర్వాత ఆయన పరలోక నివాసిగా ఉంటున్న ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు విశ్వాస హృదయం ఎల్లప్పుడూ ఉంటున్నాడు. అయితే ఆత్మచేత ఆ పోలికలకు మనం మార్చబడుతున్నాం కదా. అయితే పరిశుద్ధాత్మ మొట్టమొదటిసారిగా అపోస్తల కార్యాల గ్రంథంలో ఆయన వచ్చినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు మాట్లాడసాగిరని ఒక మాట ఉంది. ఆ మాట నన్ను ఈరోజు చాలా పట్టుకుందన్నమాట. ఆ ఆత్మ ఏమనుగ్రహిస్తాడంటే వాక్శక్తి అనుగ్రహిస్తాడు. వాక్శక్తి అంటే మాట్లాడే శక్తి. మీరు ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట మనం చూడొచ్చు. ఏముందంటే 4వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏముందంటే, విశ్వసించింది కనుక మాట్లాడి తిని, ఏముంది? విశ్వసించింది కనుక మాట్లాడి తిని ఎలా అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. చెప్పండి, ఇప్పుడు మనకు అనుగ్రహించబడిన ఆత్మ
మనని ఎలా మాట్లాడాలి అంటే విశ్వాసంతో మాట్లాడేలా చేస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రకటించబడతాడో సంఘములో, మనం ఆ యేసుక్రీస్తులో జీవం ప్రకటించబడుతుందో, ఆ వాగ్దానాలు ప్రకటించబడతాయో, యేసుక్రీస్తులో ఉన్నటువంటి సమస్తం ప్రకటించబడుతుందో, మనకి ఏదైతే ప్రాపర్టీ ఉందో స్వాస్థ్యము అది ప్రకటించబడుతుందో, అప్పుడు విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమే మనం మాట్లాడితే, ఆ ఆత్మతో మాట్లాడితే అంటే యేసుక్రీస్తులో ఉన్న వాటి మనం మాట్లాడితే ఖచ్చితంగా ఆ పోలికలకు మార్చబడే అవకాశం మనకు ఉందన్నమాట. అప్పుడు మనం ఈ లోకంలో సమాధానంగా ఉండొచ్చు, జీవం కలిగి ఉండొచ్చు, అనేకులకు మాదిరిగా ఉండవచ్చు. కాబట్టి మీరు చూడండి, అబ్రహాము విషయంలో కూడా రోమపత్రిక 4వ అధ్యాయంలో దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు కదా. ఏమని ఇచ్చాడు? మీదటికి సమయానికి మరలా వచ్చేదము, అప్పుడు షారాకు కుమారుడు కలుగునని. అప్పటికి వాళ్ళ నిరీక్షణ లేదు. అందుకని రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం అంటాడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృత్యుల్యమైనట్టు సారా గర్భమును మృత్యుల్యమైనట్టును ఆలోచించడు, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు. సో మన విశ్వాసంతో మాట్లాడినప్పుడు ఆ ఆత్మ ప్రభు మనల్ని ఆ పోలికలోకి నడిపిస్తాడు. ఆ ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు, మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన సంభవించబోయే సంగతుల్ని మనకు బయలుపరుస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనాలు ఉంటుంది. అంటే జరగబోయే సంగతుల్ని మనకు ముందుగానే బయలుపరిచి మనం హెచ్చరిస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే నా ఆత్మ చేతనే ఇది జరుగును, అప్పుడే మందిర నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు జరుబాబులు వెంటనే చేస్తాడు, మందిర పునాది వేస్తాడు. సో ఆత్మ ద్వారా జరిగే కార్యం అంటే మన జీవితం కట్టబడాలన్నా, సంఘం కట్టబడాలన్నా, మన కుటుంబం కట్టబడాలన్నా కేవలం ఆత్మ ద్వారానే జరుగుతుంది. శక్తి చేత కాదు, బలము చేత కాదు, మన సొంత శక్తి చేత బలం చేత కాదు. ఒకవేళ మన సొంత శక్తి చేత మనము ఆయన బిడ్డలో తీర్చబడితే మరి ప్రభు రావాల్సిన అవసరం ఈ లోకానికి లేదు కదా. అందుకనే గల్తీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం అంటాడు, ఏమంటాడంటే, మీరు ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన ఎడల క్రీస్తు అని ప్రయోజనం ఏం లేదంటాడు. అంటే ఏంటిది? మన క్రియల ద్వారా లేకపోతే ఏదైనా పని చేసి దేవునికి దాన ధర్మాలు చేసి దేవుని మెప్పించి నీతిమంతులం కానీ దేవుని మెప్పించి ఆయన పిల్లలం కానీ అవ్వలేం. మనం ఆశ్రయించింది యేసుక్రీస్తు రక్తాన్ని. ఆ రక్తం కొరకు ప్రాణత్యాగం చేసింది ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. కాబట్టి సాక్రిఫైస్ అంతా కూడా ఆయనదే. మన ప్రమేయం ఏం లేదు, మన శక్తి లేదు, మన సామర్థ్యం ఏం లేదు. కాబట్టి నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయి నిష్ప్రయోజనమే. కాబట్టి మనం పొందుకున్న ఈ రక్షణ, పొందుకున్న ఈ నీతి అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి మనం పొందుకున్న రక్షణ ఆయన ద్వారా కలిగింది. మనం జీవించాల్సిన రక్షణ సంబంధమైన జీవితం కూడా ఆయన ద్వారా జీవించాలి. అలా జీవించడానికి క్రీస్తు పరలోకానికి హెచ్చించబడ్డాడు. పరలోకం నుంచి వాగ్దాన ఆత్మను పంపాడు. పేతురు 1:12 వచనాలు ఉంటుంది. పరలోకం నుంచి పంపబడిన ఆత్మ ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి ఆయన మన జీవంలోకి నడిపిస్తున్నాడు. ఆ ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడే మందిరం అనేది కట్టబడుతుంది. మీరు గమనించండి, ఆ మందిరం కట్టబడుతున్నప్పుడు ప్రభువు ఆనందిస్తాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలోనే మనం చూస్తాం కదా. ఇందాక ఇంకోసారి చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో చూద్దాం 10వ వచనంలో. ఈ మాట చదవదాం ఇంకోసారి. 10వ వచనంలో, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడేవాడు, లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబేలు చేతిలో గుండును ఉండుట చూసి సంతోషించను కదా. కాబట్టి గుండు నూనె అంటే ఏం చేస్తాం? మనము ఇటుకని సరిగా పేర్చడానికి, వరుసలు పేర్చడానికి వాడతాం. అయితే యెహోవా మందిరాన్ని ఎవరైతే కడతారో, జీవం గల దేవుని సంఘం ఎవరైతే కడతారో, ఎవరైతే వారి దేహాన్ని పరిశుద్ధ ఆత్మతో నిర్మించుకుంటారో వారిని బట్టి ఆయన సంతోషిస్తాడు. ఇలా గమనించండి, మన దేహం నిర్మించబడుతుందా? మందిరంలో మన ద్వారా క్షేమం కలుగుతుందా? కుటుంబానికి మన ద్వారా క్షేమం కలుగుతుందా? మనం ఎంతవరకు ఆత్మచేత నడిపించబడుతున్నాం? ఎంతవరకు ప్రభు సహాయాన్ని మనం వేడుకుంటున్నాం? ఎంతవరకు ఆత్మానుసారంగా జీవించగలుగుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. మరి ఎలా ఆత్మ ద్వారా జీవించాలి, ఎలా ఆత్మానుసారంగా జీవించాలంటే కేవలం మనం యేసుక్రీస్తుని గురించి ప్రకటించబడే ఉపదేశం వినాలి. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, మనకి ఏమై ఉన్నాడు ఆయన అనేది మనం వినాలి. యేసుక్రీస్తు మరణించడం ద్వారా మనకి ఏం జరిగింది అనే సంగతి మనం వినాలి. యేసుక్రీస్తు మరణించడం ద్వారా ప్రియులను గమనించండి, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అర్థమవుతుందా?
యోహాను సువార్త 1:12 ప్రకారము మనం ఆయన పిల్లలంగా అయ్యాం. ఇప్పుడు రోమపత్రిక 5:5 ప్రకారము నాయనా తండ్రి అని మొరపెట్టే గల్తీ పత్రిక 5:4-6 ప్రకారం నాయనా తండ్రి అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను కలిగి ఉన్నాం. మనం నాయనా తండ్రి అని పిలుస్తున్నాం. పాత నిబంధన కాలంలో ఎవరు కూడా దేవుని తండ్రి అని పిలిచే అధికారం కలిగి లేరు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో అర్పించబడుతున్న ఆ బలుల ద్వారా ఏ వ్యక్తికి కూడా సంపూర్ణ సిద్ధి కలగలేదు, పాపమును తీసివేయుట అనే అనుభవం కలగలేదు. కానీ కొలస్సీ 1:14 ప్రకారము యేసుక్రీస్తున్నది మన విమోచనం, అలాగే మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నదని రాయబడింది. కాబట్టి ప్రియులారా, పాపం క్షమించబడిన ఈ సంఘకాలము యేసుక్రీస్తు మరణం ద్వారా జరిగింది. ఆ సంఘానికి పునాది ఆయనే. ఆ సంఘంలో మనం చేర్చబడ్డాం, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం. ఎక్కడైతే యేసుక్రీస్తు మాత్రమే సిలువ వేయబడిన వాడేంటో ప్రదర్శించబడతాడో, యేసుక్రీస్తు ప్రకటించబడతాడో, యేసుక్రీస్తులో జీవం ప్రకటించబడుతుందో, విశ్వాసికి మంచి మనసాక్షి కలిగి, అంటే నేను క్రీస్తులో ఆయన బిడ్డని, నీతిమంతుని, ఎప్పటి పాపిని కాదు అని మనసాక్షి కలిగి ఉంటాడో, అప్పుడు అతనిలో ఉన్న పరిశుద్ధాత్ముడు అతన్ని మంచి జీవితంలో నడిపిస్తాడు. అప్పుడు మన దేహం కట్టబడుతుంది, మన కుటుంబాలు కట్టబడతాయి, మన మందిరం కూడా క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ మందిరం క్షేమం చెందితే ఆయనకి ఇష్టం అన్నమాట. కొరింథీయుల రాసిన పత్రిక 3:16 ఏముంటుందంటే, ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. అంటే సంఘం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన బోధ చేత సంఘాన్ని పాడు చేసినట్లయితే మనము పాడైపోయే అవకాశము ఉంది. ఎందుకంటే ఆదిమ సంఘంలో అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు పేతురుతో అబద్ధమాడారు. కానీ అక్కడ రాయబడే పరిశుద్ధాత్మ ఏం రాయించాడంటే, మీరు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా మీరు అబద్ధం చెప్పారని రాయించాడు. కాబట్టి సంఘం విషయంలో మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉపదేశించాలి. సంఘం విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. యేసుక్రీస్తుని మాత్రమే నేను ఎరుగుదును అన్నాడు పౌలు గారు. జ్ఞానాతిశయం వాడలేదు, తీయటి మాట వినియోగించలేదు. దేవుని శక్తియు పరిశుద్ధాత్మ కనపరచు దృష్టాంతం మాత్రమే మాట్లాడాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న ఆ సేవకుడు, ఆ బోధకుడు మన క్షేమం కలిగిస్తాడు. లేకపోతే మన వాగ్దానం ఆ జీవంలో ప్రవేశించలేము, ఆ శ్వాసలో ప్రవేశించలేము, మన మందిరం కట్టబడదు. కాబట్టి మనల్ని బట్టి దేవుడు సంతోషించలేడు. అంతేకాదు, ఆ ఆత్మ ద్వారా మనం నడిపించబడలేదు కాబట్టి మనలో జీవం ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి అలాంటి జీవితం మనకొద్దు ప్రియులారా. మనం యేసుక్రీస్తులో ఉన్న ఉన్నతమైన స్థితిని మనం ఎంచుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ మన ద్వారా మందిరం కట్టబడితే ఆయనకు సంతోషం. కాబట్టి కాలములు అల్పములై ఉన్నాయి, ప్రభు రాబోతున్నాడు, ఇది కడవరి దినాలు. అగ్ని గ్రంథంలో ఒక మాట చూసుకుందామండి. చివరి వచనంగా అగ్ని గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముందంటే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్తున్నారు. కాబట్టి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, ఇదిగో నేను త్వరలో రాబోతున్నానని ఫిలదెల్ఫియా సంఘంతో. ఆయన త్వరలో రాబోతున్నాడు. అయితే 8వ వచనంలో అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పర్వతములెక్కి మ్రాణులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి అని కనపరుచుకుంటానంటున్నాడు. కాబట్టి మందిరం కట్టబడుతున్నప్పుడు ఆయనకు సంతోషం. మందిరం కట్టబడితే, మన జీవితం కట్టబడితే ఆయన సంతోషం. ఎందుకంటే మనకు అనుగ్రహించబడిన ఆ కృప, ఎందుకంటే దేవుడు ఎందుకు కృప చూపిస్తుంది మన పట్ల అంటే, మనము ఉన్నతమైన జీవితం జీవించాలి. ఈ లోకంలో మనం వెలుగు మన ద్వారా అనేకులకు క్షేమం కలగాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులు గమనించండి, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మ ప్రభు మనం అప్పగించుకుందాం. మన వల్ల ఏం కాదు, మన శక్తి మీద, మన సామర్థ్యం ద్వారా ఏమీ కాదు. కాబట్టి అందుకనే పౌలు గారు అంటాడు, ఈ బలాధిక్యం అమూల్యమైనది కాదంటాడు. కాబట్టి ఆయన తోడై ఉన్న ఆత్మ ప్రభు ఆయన ఎక్కువ ప్రయాసపడేలా, ఆ కృపను ఎక్కువ వినియోగించేలా ఆయన చేశాడు. కాబట్టి మనం కూడా ఆయన ఎక్కువ కృపను పొందుకోవాలా, ఎక్కువ ఆత్మచ నడిపించబడాలి. అటు కృప మనందరికీ ప్రభు దయచేయను గాక. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి కొందరు చెల్లిస్తున్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా అన్ని జరిగిస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవానికి వందనాలు. ఆత్మ ద్వారా వాగ్దాన జీవనం ప్రవేశపెట్టండి. యేసుక్రీస్తుని గురించి మాకు నేర్పిస్తూ, యేసుక్రీస్తులో మా స్థానం, మా స్థితిని జ్ఞాపకం చేస్తూ, మంచి మనస్సాక్షిని ఇచ్చి ఆ వాగ్దాన జీవంలోకి, ఆ శ్వాసని ప్రవేశపెట్టి మమ్మల్ని ఆనందింపజేయండి. మీరు ఆనందించండి. ఆయన మాకు సమాధానం, జీవం కలిగించమని వందనాలు చెల్లిస్తూ వాక్యమైన దీవించండి. వారి జీవితాల్లో మా ప్రభు ఆత్మ ద్వారా కార్యం జరుగుతాయని, ఆ ఆత్మ ప్రభువుకు తమను తాము అప్పగించుకుంటే, యేసుక్రీస్తులను వాటిని నేర్చుకుంటే ఖచ్చితంగా వారి జీవితాన్ని బట్టి నాయన మీరు సంతోషిస్తారని మేము నమ్ముచున్న ప్రభు కృప చూపించండి. అటు కృప వారి కలుగునుగా. కానీ మరి ఈ సక్రియ ఆరంభించిన వాడవు యేసుక్రీస్తు దినం వరకు మీరే కొనసాగింపజేయమని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ
యేసుక్రీస్తు ప్రభు నామం పేట ప్రార్థించి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రియులందరికీ వందనాలు. ప్రభు కృప మీకు తోడే ఉండదు కాక. ఆమేన్.